ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఫస్ట్ ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది. అండ్ అప్పుడే కదా నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. నందిని రెడ్డి గారు వచ్చారు కాబట్టి నందిని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నందిని గారిని ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధ అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు తేజాన్ని చూస్తున్నారు మీరు నందిని గారు. ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి. వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి. సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే ఓ 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి, అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ద షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐమ్ గివింగ్ ద ఆడియన్స్? సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ ఐ థింక్. అండ్ ఈస్ గోన్ టు బీ సంథింగ్ సెల్ఫ్ మేడ్ స్టార్. వాడు సూపర్ న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటాను. హీఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్, బ్రిక్ బై బ్రిక్. హీ సెలెక్ట్స్ హిస్ ప్రాజెక్ట్స్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు. మరి ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఫస్ట్ ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది. అండ్ అప్పుడే కదా నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. నందిని రెడ్డి గారు వచ్చారు కాబట్టి నందిని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నందిని గారిని ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధ అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు తేజాన్ని చూస్తున్నారు మీరు నందిని గారు. ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి. వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి. సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే ఓ 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి, అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ద షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐమ్ గివింగ్ ద ఆడియన్స్? సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ ఐ థింక్. అండ్ ఈస్ గోన్ టు బీ సంథింగ్ సెల్ఫ్ మేడ్ స్టార్. వాడు సూపర్ న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటాను. హీఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్, బ్రిక్ బై బ్రిక్. హీ సెలెక్ట్స్ హిస్ ప్రాజెక్ట్స్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు.